మనం ఈరోజు మునగాకు కారం పొడి వేసుకున్నాము. ఇక మునగాకు కొమ్మలు కొమ్మలు తీసుకున్నాం కదా, ఆకు ఇట్లా ఏరుకోవాలి. ఆకు ఏరుకొని మునగాకు కారం పొడి వేసుకుందాము. చేసుకునే విధానం చూపిస్తే ఇప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా రిబ్బుకొని కడుక్కొని ఇట్లా డ్రై పెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి. ఇప్పుడు నూనెలో వేయించుకుందాం. ఇది మనం స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నాం కదా, జీలకర్ర వేయించుకోవాలి. ఫస్ట్ జీలకర్ర కలర్ మారే కనుక ఉంచుకోవాలి. వేగిన తర్వాత తీసేసుకున్నాము. కలర్ మారినాయి కదా, తీసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 చెంచాలు మంచి నూనె పోసుకుందాం. చాయ్ చెంచాతోటి 2 చెంచాల నూనె పోసుకొని ఎండుమిరపకాయలు వేయించుకుందాం. ఎండుమిరపకాయలు కూడా మంచిగా గోలిన తర్వాత తీసేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మంచిగా గోలినాయిగా, ఇప్పుడు తీసేసుకుందాం. ఇవి కూడా ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు 3 కలుపుకొని మంచిగా వేయించుకోవాలి. ఇంట్లోనే ఇదే కడాయిలో కొంచెం నూనె కూడా ఉంటుంది. దీంట్లో ఇంట్లోనే వేయించుకుందాం. పప్పు కూడా మంచిగా, పప్పు దినుసులు మంచిగా కలర్ మారినాయి కదా, ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు తీసేసుకున్నాం కదా పప్పు దినుసులను, దీంట్లో ఉప్పు వేసుకుందాము. 1 చెంచా ఉప్పు, సగం చెంచా పసుపు వేసుకొని కలుపుకొని దించేసుకుందాం. ఇది చల్లగా కావాలి. ఇది చల్లగా అయిన తర్వాత పొడి చేసుకోవాలి. మంచిగా కలిసింది కదా ఉప్పు పసుపు. ఇలా పప్పు దినుసులు వేయించుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాము. జీలకర్ర, ఎండుమిరపకాయలు, దీంట్లో కొద్దిగా అంతా ఉప్పు వేసుకుందాం. మిక్సీ పట్టుకోవాలి. వీటిలో పప్పు దినుసులు మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లోనే మునగాకు వేసుకోవాలి వేయించుకున్నది. ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. లాస్ట్లో వెల్లుల్లి వేసుకుందాము. ముందే వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది అన్నట్టు. కారం పొడి, మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా వేసుకోరి, చాలా బాగుంటుంది. ఇట్లా పొడి పొడి మంచిగా ఉంటుంది. ఇట్లా